తను యాక్చువల్‌గా అవునా? నా పేరు రవి. నా వైజాగ్ పేరు రవి. నాకు అమ్మ, నాన్న పెట్టిన పేరు రవి అనమాట. అయితే నేను ఫస్ట్ డే షూటింగ్ 'ఉషా కేర్' మూవీస్‌లో 'శుభవేళ' అనే సినిమా చేస్తున్నప్పుడు ఆహ్, రాళ్ళపల్లి గారితోటి నా ఫస్ట్ డే షూట్ అయిందనమాట. నెక్స్ట్ డే పేపర్‌లో పెట్టేశారు. ఏమని ఇలా 'ఉషా కేర్' మూవీస్ కొత్త అప్పట్లో 'ఉషా కేర్' మూవీస్ నుంచి చాలా మంచి సినిమాలు వస్తా ఉన్నాయి. అవును. సో నెక్స్ట్ డే పేపర్‌లో వెంటనే ఫోటో పడింది. 'ఉషా కేర్' మూవీస్ నుంచి కొత్త సినిమా రాబోతుంది. షూటింగ్ నిన్నే స్టార్ట్ అయింది అన్నట్టుగా ఫోటో చూస్తే నా పేరు రవికాంత్ అనేసారనమాట. హ్మ్. ఇదేంటి రవికాంత్ అని ఉంది అని చెప్పి నేనే స్టన్ అయ్యా. వెంటనే అప్పుడు నాకు అక్కడ పరిచయమైన అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీను అని చెప్పి తను ఇచ్చేసాడంట నా పేరు రవికాంత్ అని చెప్పి. ఓకే. నేను వెళ్ళి శ్రీనుని అడిగి ఏంటి శ్రీను నా పేరు రవికాంత్ అని ఇచ్చేసావేంది అంటే "ఆ, రజనీకాంత్, విజయకాంత్, శ్రీకాంత్ అంతా సూపర్ సక్సెస్. కాంత్ అని పెట్టిన వెంటనే నీకు అసలు తిరగలేదు, నీకెందుకు అందుకని ఇచ్చేసాను, బాగుంటుంది సూపర్ స్టార్ బాగుంటుంది అని చెప్పేసి అని చెప్పి తాను అన్నారు. సరే ఓకే అని చెప్పేసి ఆ రకంగా కంటిన్యూ అయ్యా. అలాగ ఒక 3-4 సంవత్సరాలు అసలు నా కెరీర్ స్లో అయిపోవడానికి కారణమే ఇండస్ట్రీలో నా పేరు ఏంటో తెలియక కన్ఫ్యూజ్ అయిపోయారనమాట. ఫైనల్గా ఇవాళన్నీ కాదు, అమ్మాళ్ళు పెట్టిన పేరు రవి. దీనికి కాంతి తీసేసి సౌండ్ బాగాలేదు కాబట్టి ప్రకాష్ అని పెడదాం అని చెప్పి రవి ప్రకాష్ అని పెట్టాను అనమాట.